భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 22వ తారీఖు బీసీ సింహగర్జన సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ నెల 22 పూలే అంబేద్కర్ కర్పూర్పి ఠాగూర్ మండల్ మహనీయుల స్ఫూర్తితో ప్రాంగణానికి పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. రామచంద్ర యాదవ్ గారు తన యొక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క జీవన శైలిలో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎక్కడ కూడా అభివృద్ధి నోచుకోలేనటువంటి పరిస్థితులు చూసి ఆయన తానుగా ఈ రాష్ట్రానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆర్థిక స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని తాను ఒక పార్టీ స్థాపించడం జరిగింది. ఆ పార్టీ పేరు మనందరికీ తెలుసు, భారత చైతన్య యువజన పార్టీ. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు ఫిబ్రవరి 22వ తారీఖున ఒక సింహగర్జన, బీసీ సింహగర్జన అటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టదలిచారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అనాది కాలం నుండి ఈనాటి వరకు కూడా బీసీలు ఈ రెండు రాజకీయ పార్టీలకు వెన్నెముక అని చెప్పుకుంటూ మోసం చేస్తున్న తీరు, ఈ బీసీలో ఉన్నటువంటి ఏ ఒక్క కుటుంబం కూడా అభివృద్ధి కాకుండా వాళ్ళ యొక్క అభివృద్ధిని ఆటంకపరిచినటువంటి ఈ రెండు రాజకీయ పార్టీలకి ఒక గుణపాఠం కావాలని, బీసీలు చైతన్యవంతం కావాలని, బీసీ కులాల యొక్క అభివృద్ధిని చేకూర్చుకున్నట్టుకై, బీసీ కులాల యొక్క చరిత్ర తెలుసుకోవడానికి, బీసీల యొక్క మనోవేదన గుర్తించి బీసీలకు కావలసినటువంటి రక్షణ చట్టాలు కావచ్చు, బీసీలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవం సంబంధించిన విషయం కావచ్చు,